సో యూజువల్‌గా సీఏ అనగానే చాలా మంది భయపడిపోతుంటారు. అందరికీ తెలిసిన విషయమే. అండ్ ఇప్పుడు కొత్తగా ఏఐ వస్తుంది. ప్రతిదానికి ఏఐని ప్రతి ఫీల్డ్‌కి లింక్ చేస్తున్నారు. సో సీఏకి, ఏఐకి ఏమైనా లింక్ ఉందా? యాక్చువల్‌గా ఎనీ ఇండస్ట్రీకి ఏఐకి లింక్ ఉందండి. ఎందుకంటే రైట్ ఫ్రమ్ మీరు చిన్న క్వెషన్ నుంచి పెద్ద క్వెషన్ వరకు ఎవ్రీథింగ్ ఏఐ ఈస్ టేకింగ్ కేర్. ఏఐ ఈస్ నథింగ్ బట్ జనరల్‌గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటున్నాం కానీ దిస్ ఈజ్ లైక్ రీప్లేస్మెంట్ టు ద హ్యూమన్. అంటే ఏజెంట్స్ అనేది ఏఐ తర్వాత నెక్స్ట్ లెవెల్ అనేది ఇంతవరకు ఎవరు మాట్లాడరు. సేపటికి మనం డీప్ సీక్, చాట్ జీపీటీ అని మాట్లాడుతున్నాం కానీ దర్ ఇస్ నో డిస్కషన్ ఈస్ హ్యాపెనింగ్ అబౌట్ ద ఏజెంట్స్, ఆర్టిఫిషియల్ ఏజెంట్స్. అంటే ఇప్పుడు దాకా ఏం చేస్తున్నాం, మనం క్వశ్చన్ అడుగుతున్నాం, క్వశ్చన్ అడిగాక అది ఆన్సర్ ఇస్తుంది, దాన్ని కాపీ చేసుకుని మన రిప్లై మనం చేస్తున్నాం. బట్ కొత్తగా ఒక ఏఐలో ఒక ఏజెంట్స్ అని ఉంది కొత్తగా. అది ఏంటంటే ఒక పర్సన్, అంటే మీరు ఇప్పుడు మీకు పొద్దున సాయం దాకా మీరు చేసే పనుల్లో కొన్ని రిమైండర్స్ ఇవ్వాలనుకోండి, రిమైండర్ ఏజెంట్ అని ఉంటాడు ఒకడు. అలాగే మీకు సపోజ్ మీకు ఏదన్నా ఒక పిఏ కాదు, నలుగురు పిఏలు, ఒక్కొక్క దానికి ఒక్కొక్క పిఏ. సో దే ఆర్ కాల్డ్ ఏజెంట్స్. సో వాళ్ళకి అందులో ఉన్న మీరు ఏ ఇన్ఫర్మేషన్ టైప్ చేసినా, వాయిస్ లో చెప్పినా వాళ్ళని తీసుకొని మీరు పాత అన్నిటిని అనాలిసిస్ చేసి అన్నిటిని తీసుకొచ్చి ఒక క్రోనాలజికల్ ఆర్డర్లో పెట్టింది.